అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. మన భారతీయులకు ఎన్నో పండగలు, ప్రతి పండగకి కూడా ఒక విశిష్టత ఉంటుంది. అయితే ఈ పండగలలో అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ. ఈ పండగని మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా జరుపుకుంటూ ఉంటాం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది చాలా చాలా పెద్ద పండగ. చాలా రకాలుగా జరుపుకుంటూ ఉంటారు. అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ పండగ యొక్క విశిష్టత మనకు తెలియజేయడానికి, అలాగే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది ప్రతి పండగకి. దాని గురించి కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు మంతా మాధురి గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, భోగి పండుగ గురించి లాస్ట్ వీడియోలో చాలా చాలా బాగా చెప్పారు. మరి సంక్రాంతికి ఎలాంటి విశిష్టత ఉంది, దీని వెనకాల ఎలాంటి పురాణాలు ఉన్నాయి చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు భోగభాగ్యాల భోగి అనుకున్నాం. సంక్రాంతి సిరి సంపదలనిచ్చే సంక్రాంతి అంటారు. ఎందుకంటే నిన్నే చెప్పుకున్నాం కదా, పంట అంతా చేతికొస్తుంది అంటే ధాన్యలక్ష్మి కదా. సో ధాన్యలక్ష్మి అంటే ధనలక్ష్మి వచ్చినట్టే కదా, లక్ష్మీదేవి చేతిలో ఉన్నట్టే కదా అదనమాట. అయితే ఈ సంక్రాంతి నార్మల్ గా జనవరి 14 గాని 15 గాని వస్తుంది. చెప్పాను కదా నిన్ననే, జస్ట్ ఒక రోజే తేడా ఉంటుంది. ఈసారి జనవరి 15 వచ్చింది. అయితే దీని తాలూకా విశిష్టత ఏంటంటే, ఈ సంక్రాంతి సంక్రమణం అంటే పొందడం అని అర్థం. అలాగే సంక్రాంతి అంటే నూతన కాంతి అని అర్థం. ఇంకా చెప్పాలంటే సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలోంచి వేరే రాశిలోకి వస్తాడు కదా. ప్రతి నెల సంక్రాంతులు వస్తూ ఉంటాయి. అంటే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి సూర్యుడు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సంక్రాంతికి అంత ప్రత్యేకత ఎందుకంటే సూర్యుడు ధనస్సు రాశిలో వచ్చి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మనం ఏం చెప్పుకున్నాం, భోగి నాడు అదే దక్షిణాయనంలో ఆఖరి రోజు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి, సంక్రాంతి నాడు ఉత్తరాయణంలో తొలి రోజు. అంటే సూర్య గమనం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు. అంటే నీకు మొన్నటి వరకు సదరన్ హెమిస్ఫియర్ లో ఉన్నారు కదా, ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్ వైపు ప్రయాణం చేస్తాడు. అంటే భూమి తాలూకా ఉత్తరార్ధ గోళంలో సూర్య తాలూకా సంచారం ఉంటుంది. క్రమక్రమంగా మనకు ఉష్ణోగ్రతలు పెరగడం, పండగ అయిపోయి చలింకి వెళ్ళిపోయినట్టే కదా, నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరగడం, సీజన్ లో మార్పులు అన్ని వస్తాయన్నమాట. ఈ సీజన్ నార్మల్ గా ధ్యానానికి, పూజలకి, శుభకార్యాలకి. నార్మల్ గా చూస్తే మనం ఫిబ్రవరిలో మాఘమాసం అంటాం, బోల్డ్ అని పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అన్ని చేసుకుంటాం. అదనమాట. సంవత్సరానికి 2 అయినాలు, 6 నెలలు ఒక అయినం, 6 నెలలు ఇంకొక అయినం. ఇప్పుడు సూర్యుడు మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఉండేది ఈ ఉత్తరాయణం. మళ్ళీ కర్కాటక నుంచి తిరిగి మకర రాశిలోకి వచ్చేది దక్షిణాయనం. ఈ నార్మల్ గా ఈ ఉత్తరాయణం ఏంటంటే ఉత్తరాయణం పుణ్యకాలం కింద చెప్తారు. కరెక్ట్ గా ఏంటంటే ఉత్తరాయణం కరెక్ట్ గా మకర రాశిలోకి ప్రవేశించే గడల్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అయితే ఈ సంక్రాంతికి ఏముంది చెప్పుకోవాలంటే, సంక్రాంతి ఎందుకు చేస్తారు? అంటే చెప్పాను కదా, సంవత్సరంలో 12 సంక్రమణాలు వస్తాయి, ప్రతి రాశి నుంచి రాశి మాన. కానీ మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఉంది అంట. ఎందుకు అంటే, మన పురాణాలు తీసుకుంటే శంకరాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతల్ని చాలా ఇబ్బందులు పెడుతుండేవాట. ఏ యజ్ఞయాగాదులు చేసుకోనీయకుండా వాళ్ళని చాలా విసిగిస్తూ ఉంటే అతన్ని భరించలేక దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని అడిగారట, ఇతన్ని సంహరించి మాకు కాస్త ఇది ప్రసాదించు, చచ్చిపోతున్న అతనితో పడలేకని. ఆ విష్ణుమూర్తి ఒక శక్తి ఉద్భవించి అతన్ని సంహరించిందని, ఆ సంహారం సంక్రాంతి నాడే జరిగిందని, అందుకు గుర్తుగా సంక్రాంతి చేసుకున్నాం చెప్తారు. అలాగే ఇంకో కథ ప్రకారం మందర పర్వతం మీద విష్ణుమూర్తి వెళ్ళి ఈ రాక్షసులందరినీ చంపేసి ఆ పర్వతం కిందే పాతి పెట్టేశాడని, సంతోషం అది కూడా సంక్రాంతి నాడే జరిగిందని, సంతోషంతో దేవతలందరూ సంక్రాంతి చేసుకున్నారని. అదొక కథ. ఇంకో కథ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు సగరుడు అని ఒక ఇక్ష్వాకుల రాజు. ఇక్ష్వాక వంశం అంటే మన ఇక్ష్వాక రాజు సగరుడు. అతనికి 60,000 మంది పుత్రులట. ఆ 60,000 మంది పుత్రులు ఒకసారి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అతను తపస్సు చేసుకుంటూ ఉంటే తపోభంగం చేశారట. దాంతో ఆయన ఆగ్రహిస్తే ఆయన కళ్ళల్లోంచి ఒకలాంటి అగ్నిజ్వాలలు విడుదలై ఆ 60 మంది అక్కడికక్కడే బూడిద గుప్పల కింద మారిపోయారట. ఆ విషయం తెలిసి సగరుడు పరిగెత్తుకొచ్చి, మరి వీళ్ళందరికీ ఎలాగ ఉత్తమగతులు ప్రాప్తిస్తే, బూడిదలు అయిపోయారు కదా, వీళ్ళందరూ ఎలా ఉత్తమగతులు ప్రాప్తిస్తే స్వర్గానికి ఎలా వెళ్తారు అంటే, ఎప్పుడైతే
శివుడి తాలూక తల మీద ఉన్న గంగ భూమికి వచ్చి ప్రవహించి ఈ కుప్పల మించి పారుతుందో ఆ రోజు మాత్రమే వీళ్ళు సద్గతి దొరుకుతుంది, ప్రాప్తిస్తాయి అని చెప్తాడంట. సద్గతులు కలుగుతాయి. అతను చాలా తపస్సు చేశాడు, అతని వల్ల కాలేదు. అతని తర్వాత వచ్చిన దిలీపుడని ఇంకా చాలా మంది చక్రవర్తులు తపస్సు చేశారు. కానీ అదే వంశానికి చెందిన భగీరథుడు అని ఒక చక్రవర్తి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మొత్తానికి శివుడి తలమించి గంగమ్మని కిందకి తీసుకొచ్చాడు. అయితే ఏ రోజైతే గంగమ్మ భూమి మీదకి వచ్చిందో అది సంక్రాంతి అంట. ఆ తర్వాత ఆ గంగమ్మ పారడం వాళ్ళందరికీ సద్గతులు ప్రాప్తించడం జరిగింది. ఇప్పుడు ఇంకో విషయం, దీనికి ఇంకోటి ఏం చెప్తామంటే వెస్ట్ బెంగాల్లో గంగా సాగర్ అని ఒక ప్లేస్ ఉంది, వినే ఉంటాం. ఆ గంగా సాగర్ ఏంటంటే గంగా నది వెళ్ళి సముద్రంలో కలిసే చోటు. ఆ ప్లేస్ లో ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతికి జనవరి 14-15 రోజుల్లో చాలా పెద్ద మేళా జరుగుతుంది. మన కుంభమేళా లాంటి మేళా జరుగుతుంది. ఎందుకంటే సంక్రాంతి నాడు నదీ స్థానాలు, సముద్ర స్థానాలు, త్రివేణి సంగమం, లేకపోతే కుంభమేళ, లేకపోతే గంగాసాగర్ల స్థానం విశిష్టమైన ఫలితాలను ఇస్తాయని చెప్తారు. అయితే అదే రోజు గంగ మరి భూమి మీదకి అవతరించిన రోజు కదా, గంగ వెళ్ళి సముద్రంలో అక్కడ కలుస్తుంది. అందుకని ఆ గంగాసాగర్ లో మీడియా కవరేజ్ కూడా చాలానే ఉంటుంది. విపరీతంగా చేస్తారు, అంటే చాలా పెద్ద ఎత్తున ఉత్సవం చేస్తారనమాట. మనం వెళ్ళలేము, లక్షల కొద్ది వెళ్తారు, చాలా మంది జనాలు వెళ్తారు, అందరు స్నానం చేసి తీరుతారు అక్కడ. అది ఇకపోతే నెక్స్ట్ ఇంకా ఈ పొంగల్, అదే మీన్ సంక్రాంతి నాడు ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ భీష్మ పితామహుడు అతనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించే వరం ఉంటుంది. అవును. అతను ఏం చేస్తాడు, అంపశయ్యం మీద 58 రోజులు వెయిట్ చేస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం. ఎందుకంటే ఉత్తరాయణంలో మరణించిన వాళ్ళు నేరుగా స్వర్గానికి పోతారని నమ్మకం. అందుకని అతను ఉత్తరాయణ కాలం కోసం వేచి ఉన్నాడట 58 రోజులు అంపశయ్యం మీద. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు, ఈ సూర్య భగవానుడు ఉన్నాడు కదా, నార్మల్ గా సంక్రాంతి నాడు సూర్య ఆరాధన ముఖ్యం. ప్రధానమైన సూర్యారాధన. సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్ళాడని, సూర్యుడికి శనికి కొంచెం పడదు, అందువల్ల సూర్యుడు శని ఇంటికి వెళ్ళాడని, అందువల్ల బంధాలకి ప్రాముఖ్యత ఇచ్చే పండగ ఈ పండగ అని చెప్తారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు, తర్వాత ఇంకా కథ ఏం చెప్తారు, ఇప్పుడు చూడు, ఈ మంది బేసికల్ గా ఈ వ్యవసాయ ఆధారిత దేశం. ఈ పండగ కూడా ఈ పాడి పంటలకు సంబంధించి, అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ సంబంధించిన పండుగ. ఈ రోజు నాడు సంక్రమణం నాడు పంట ఇంటికి వచ్చిన కొత్త బియ్యం, ఆవు పాలు, తర్వాత కొత్త బెల్లం, తర్వాత అన్ని వేసి ఆవు నెయ్యి వేసి ఆరు బయట సూర్యుడికి ఎదురుగా ఈ మన ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటాయి కదా, పిడకల మీద పాయసం వండుతారు, పరమాన్నం వండుతారు. దాన్ని పొంగల్ అంటారు. అందుకే మనం సంక్రాంతికి విష్ చేస్తున్నప్పుడు పొంగల్ అని విష్ చేస్తుంటాం, హ్యాపీ పొంగల్ అని. అలా వచ్చి పొంగల్ ఇవ్వండి నైవేద్యం పెడతారు సూర్యుడికి. అందుకని ఆ పండగకి కూడా పొంగల్ అనే దీంతో సంబోధిస్తూ ఉంటారు అనమాట సంక్రాంతి పండుగను కూడా. అయితే ఈ ఆ రోజు సూర్యారాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని కూడా చెప్తారు. ఇంకా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటి, ఒక నువ్వులు కానీ పొద్దున నువ్వులతో స్నానాలు చేస్తారు కదా, ఆ నువ్వులు ఎందుకు పెట్టుకుంటారు? కొంతమంది ఏంటంటే ఈ పండగని తర్వాత వద్దాం అక్కడికి, నెక్స్ట్ తర్వాత సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఇంకోటి ఏముంది, హరిదాసులు విష్ణునామ తిరునామం పెట్టుకొని చిరతలు పట్టుకొని పైన ఒక పాత్ర పెట్టుకొని, ఆ పాత్రని అక్షయ పాత్ర అంటారు. అది భూమికి సంకేతం అంటారు. భూమిలాగే ఉంటుంది, గుండ్రంగా ఉండి దానిపైన ఇలా గీతలు ఉంటాయి. మన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ గీస్తే భూమి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ పాత్ర. ఆ పాత్ర తలమే పెట్టుకొని ఇంటింటికి వస్తారు. వాళ్ళు అక్కడ వస్తున్నారని తెలిస్తే వీళ్ళు ఇక్కడ బియ్యమో ఏదో కానుకలో పెట్టుకొని ఉంటారు. ఆ పాత్రలో ఆ బియ్యమో ఆ కానుకలు వేస్తారు. అతన్ని సాక్షాత్ విష్ణు స్వరూపుడిగా భావిస్తారు. ఆల్రెడీ లక్ష్మీదేవి ఇంటికి వచ్చేసింది పంట రూపంలో. హరిదాస్ కాలు పెడితే విష్ణుమూర్తి వచ్చినట్టు. ఇంకా ఎందుకని అతను ఆ పాత్ర తన ఇంటి దగ్గర తలమే పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాకే దించుతాడు. అది భూమిలాగా అక్షయ పాత్ర అనమాట, భూమికి సంకేతం అని చెప్తారు. అతను మనం వెయ్యాలంటే భిక్ష అతను వంగి తీసుకుంటాడే తప్ప పాత్రని కింద పెట్టాడు. ఎవరింట్లో అయితే మనం లేదని పంపించినా, లేకపోతే అతను మన ఇంటికి రాకపోయినా ఆ ఇంటికి అరిష్టం అంటారు. దేవుడిని మననేమో నెగ్లెక్ట్ చేస్తాడు, ఇగ్నోర్ చేస్తాడు అంట. దేవుడు మీకు మన మీద కృపలేదు అనుకుంటారు. ఆ తర్వాత ఇంకా ఏం గుర్తొస్తుంది సంక్రాంతి అంటే, వంటలు అవన్నీ చేసుకుంటూ పిండి వంటలు, రెగ్యులర్ గంగిరెద్దులు.
హా, డూడు గంగిరెద్దు. బసవన్నలు అవును. ఆడిస్తారు కదా, ఆ ఆ బసవన్నలు గంగిరెద్దులను ఆడించాం. ఉమ్, దానికి కూడా ఒక కథ ఉంది. పూర్వం గజాసురుడు అని ఒక రాజు ఉండేవాడంట, ఆ రాక్షస రాజు. ఉమ్, అతను శివుడు పాపం చాలా త్వరగా లొంగిపోతాడు కదా భక్త సులభుడు. ఎవరన్నా కాస్త ఉమ్. ఏమాత్రం దేహి అని అంటే చాలు ఆయన. ఇచ్చేస్తాడు. ఒక ఆ ఏదో అంటారు కదా, ఆ చిటికెడు బూడిదేసి చెంబు నీళ్లు పోస్తే చాలు శివుడికి ప్రసన్నం అయిపోతాడని. ఆ శివుడు ఏం చేశాడు, ఆ శివుడిని తపస్సు చేసి నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి కాబట్టి వచ్చి నా పట్టలో కూర్చో అన్నట్ట. ఉమ్, శివుడు అట్లాగే వెళ్ళిపోయి ఆయన పట్టలో కూర్చో. దేవతలు వీళ్ళందరూ వచ్చారు, వెతికారు, 3 లోకాల్లో ఎక్కడా కనపడలేదు. తర్వాత ఎలాగో చూస్తే తెలిసింది వాళ్ళకి గజాసుడు పొట్టలో ఉన్నాడని. ఉమ్. అతన్ని బయటికి ఎలా రప్పించాలి? అందుకని విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించి, ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ ఈ నందీశ్వరుడు ఉంటాడు కదా శివుడు ముందర, ఆ నందీశ్వరుణ్ణి గంగిరెద్దులాగా అలంకరించి దేవతలందరికీ తలా వాయిద్యం ఇచ్చి పాటలు పాడుకుంటూ కిందకి వెళ్ళి వాళ్ళ తాలూకా ఆట పాటలు రకరకాల విన్యాసాలు నృత్యాలతో గజాసురుణ్ణి ఏ, సంతుష్టిని చేసి ఉమ్, అప్పుడు గజాసురుడు అడుగుతాడు, మీకు ఏ వరం కావాలంటే నీ పొట్టలో ఉన్న శివయ్య కావాలని ఆ నంది కొమ్ములతో అతన్ని సంహరించి ఆ శివయ్యని బయటకు తీసుకొస్తారు. అప్పటి నుంచి ఎద్దులను అలంకరించి గంగిరెద్దులను ఆడే సాంప్రదాయం ఉంది అని ఒక కథ చెప్తారు. ఓకే. తర్వాత వచ్చేది ఏంటి, పితృదేవతారాధన. ఇందాక నువ్వు అన్నావు కదా నువ్వులు అని. ఉమ్, చాలా ప్రాంతాల్లో ఈ పండగని పెద్దల పండుగ అని కూడా అంటారు. అవును. నువ్వులతో స్నానం, తల మీద నల్ల నువ్వులు వేసుకుని ఉమ్, స్నానం చేసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంటే, అంటే ఈ ఎందుకంటారంటే ఆ రోజున ఈ దేవతలందరూ ఆమ్, దక్షిణాయనం అంతా వాళ్ళకి రాత్రి, ఉత్తరాయణం పగలు. మన సంవత్సరం దేవతలకు ఒక రోజు. ఉమ్, అప్పుడే వాళ్ళందరూనేమో స్వర్గం వైపు వెళ్తూ ఉంటారట. ఈ చనిపోయిన పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ఇళ్లలో, వాళ్ళు కూడా దేవతలతో పాటు స్వర్గానికి వెళ్తారని, ఉమ్, ఆ రోజు మనం గనక పితృదేవతలను ఆరాధిస్తే మిగతా 12 సంక్రమణాలను ఆరాధించిన ఫలితం వస్తుందని ఉమ్, ఉమ్, చాలా పెద్ద ఎత్తున ఆరాధిస్తారు. అంటే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ చేయడం, వాళ్ళకి ఏవో బట్టలు పెట్టడం, అవి ఇంకొకరు ఎవరికి ఇవ్వడం, బ్రాహ్మణులు పిలిచి స్వయం పాకాలు ఇవ్వడం, నువ్వులతో చేసిన పదార్థాలు వండడం, అవి తినడం. అలాగే తిలాదానం అని విశేష ఫలితాలను ఇస్తుందంట. తిలలు అంటే నువ్వులు, నువ్వులతో చేసిన పదార్థాన్ని దానం చేయడం, లేకపోతే నువ్వులు దానం చేయడం. ఉమ్, కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నువ్వుల దానాలను తీసుకోరు. శనిది అన్నట్టుగా. ఇది వాళ్ళది మేమెందుకు తీసుకోవాలి అవును. అన్నట్టుగా. అలా అందుకని వాళ్ళని అడిగి చేయాలి. ఓకే. అది మహారాష్ట్రలో ఒక పద్ధతి ఉంది. ఉమ్, ఇలా తిరాదానాలు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు, నువ్వులతో స్వీట్స్ చేసి అందరికి ఆ, పంచేస్తారు. అందరూ అవును. తినేస్తారు. అవును. చిక్కీలు అవి చూసావు కదా, అవును. పూణేలో ఇప్పుడు అందరూ చేసుకుంటారు. అదే చేస్తారు అసలు. ఆ, ఆ, అది ఎక్కువ నువ్వులు తినేది ఆ, సంక్రాంతి టైంలోనే. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, నువ్వులు వేడి అని చెప్తారు. ఉమ్, ఈ సీజన్ అంతా చలికాలం. ఆ నువ్వులు తినడం వల్ల శరీరంలో వేడి వేడి పుడుతుంది. పెడుతుంది. అది అయిన తర్వాత ఇంకా కొంతమంది అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా చేస్తున్నారు, కానీ ఎక్కువ నార్త్ ఇండియాలో పతంగులు ఎగరేస్తారు, గాలిపటాలు. కైట్ ఫెస్టివల్. కైట్ సంక్రాంతి ఫెస్టివల్. అంటేనే కైట్ కైట్ ఫెస్టివల్. ఫెస్టివల్ ఎందుకని చెప్పాను కదా, ఉత్తరాయణం అంటే దేవతలకు పగలని. వాళ్ళ దేవతలు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారట. వాళ్ళ కిందకి చూస్తే ఈ కైట్స్, ఈ పతంగులన్నీ చాలా అందంగా కనిపిస్తాయట. అవి చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వరాలు ఇస్తారట. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అందుకని పతంగులు ఎగరేసే ఆచారం కూడా ఉంది. ఓకే. అయిపోయిందా? ఇంకేముంది, నువ్వు చెప్పినట్టు రకరకాల పిండి వంటలు, అరిసెలు. అరిసెలలో కూడా మళ్ళీ నువ్వులు ఎక్కువ వేస్తారు. అవును. ఎందుకంటే ఈ ఆ, వేడి, శరీరంలో వేడి పుట్టడానికని అరిసెలు, ప్రత్యేకంగా అరిసెలు చేస్తారు ఉమ్, సంక్రాంతి అంటే. అవును. ఇంకా రకరకాల పిండి వంటలు, ఇంకా పితృదేవత ఆరాధన, ఇష్టదైవారాధన, పూజలు, కొత్త బట్టలు, ఇవన్నీ కామనే కదా. తర్వాత కొత్త ఇంట్లో అందరూ బంధువులు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి కూతురు అల్లుడు, కొత్త అల్లుళ్ళు మరీ ప్రత్యేకంగా ఉమ్, వస్తారు. పండక్కి వస్తారు. పండగకి వస్తారు, పిలుస్తారు, వాళ్ళని ఇన్వైట్ చేస్తారు, చేసి వాళ్ళకి కావాల్సినంత ఇవ్వడం. ఎందుకంటే కొత్త అల్లుడిని కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి లాగా ఉమ్, భావిస్తారనమాట. ఓకే. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా గంగిరెద్దులని. గంగిరెద్దులు కూడా వచ్చి ఆడిచ్చి ప్రతి ఇంట్లో కాలు పెట్టించుకుంటారు. ఎందుకంటే గంగిరెద్దులు అలా కాలు పెడితే శివయ్య ఇంట్లో కాలు పెట్టినట్టు, సాక్షాత్తు పరమశివుడు కాలు పెట్టినట్టు. ఉమ్, పండగ అంటే అందరూ దేవతలు కూడా రావాలన్నమాట. ఓకే. ఇంకా రంగురంగుల ముగ్గులు, భోగి కుండలని, పొంగల్ కుండలని, చెరుగళ్ళని, పతంగులని, రకరకాల ముగ్గులు వేస్తారా, తోరణాలు, ఇవన్నీ క్వైట్ కామన్. ఉమ్, కొత్త బట్టలు, సంక్రాంతి సంబరాలు, అందరూ బంధువులతో గడపడం, ఇవన్నీ. ఇంకా ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ కూష్మాండ దానం. ఉమ్, కూష్మాండం అంటే సంస్కృతంలో కూష్మాండం అంటే తెలుగులో గుమ్మడికాయ అని అర్థం. పెద్దది పసుపు రంగు గుమ్మడి, కొన్నిసార్లు గ్రీన్ కలర్ లో కూడా ఉంటుంది చూసారా, తీయ గుమ్మడి అంటారు. ఉమ్, గుండ్రంగా ఉండి దాని మీద ఇలా గీతలు ఉంటాయి. అవును. అదేంటంటే
భూమి మనం గుండ్రంగా ఉంటుంది అనుకుంటాం కదా, కానీ భూమి మీద లాటిట్యూడ్స్ గీస్తే కరెక్ట్ గా గుమ్మడికాయ లాగే ఉంటుందండి. ఆ గుమ్మడికాయని ఎవరికైనా దానం ఇస్తే భూమండలాన్ని దానం ఇచ్చినట్టట. అందుకని కుష్మాండ దానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. ఎన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి అసలు దీని కొన్ని వెనకాల. ప్రాంతాల్లో ఈ సంక్రాంతికి బొమ్మల కొలువు కూడా పెడతారు. బొమ్మల కొలువులు, కోడి పందాలు. కోడి పందాలు ఈ ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు. ఆ కోడుల్ని సంవత్సరం పాటు బ్రహ్మాండంగా పెంచి వాటికి జీడిపప్పులు గట్ర పెట్టి వేలు ఖర్చు పెడతారు. వాటి పందాలు అవి ఏంటంటే రాజుల తాలూకా పౌరుషానికి ప్రతీకగా చెప్తారు. అంత బాగుంది కానీ పాపం మూగజీవాలు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, కొన్నిసార్లు పాపం చచ్చిపోతాయి. మనం అంతకన్నా ఎక్కువ మాట్లాడమంటే కాంట్రవర్సీ అవుతుంది. సో ఇక్కడితో వదిలేద్దాం. వినోదంలో భాగంగా వాళ్ళు ఆ కోడి పందాలు కూడా పెట్టుకుంటారు. ఆ కోడి పందాల మీద బెట్టింగ్లు చేస్తారు, అక్కడ పోయి చూస్తారు. దానికి అసలు ఏపీలో ఎంత పెద్ద పండగో అసలు. అరేంజ్మెంట్స్, పోలీస్, చాలా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్, అంత పెద్ద పండగ. అయితే ఈ సంక్రాంతిని కూడా రకరకాలుగా దేశం అంతా చేసుకుంటారు. రకరకాల మాఘీ అని పిలుస్తారు కొంతమంది మకర సంక్రాంతి అని చాలా పిలుస్తారు. కొన్ని ఏరియాల్లో, కొన్ని స్టేట్స్ లో దీన్ని మాఘీ అని పిలుస్తారు. ఇందాక చెప్పినట్టే, భోగిలో చెప్పుకున్నట్టే కొద్ది గొప్ప మార్పులతో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఎవరి ఆచారాల ప్రకారం. బట్ ఓవరాల్ గా ఇండియా అంతా చేసుకునే పండగల్లో ఇది ఒకటి. ఈ బొమ్మల కొలువు ఎక్కడ చేసుకుంటారండి? బొమ్మల కొలువు మన దీంట్లోనే, అంటే ఒకసారి గుంటూరు జిల్లా అటేపు వాళ్ళు కొన్ని ప్రాంతాల వాళ్ళు తక్కువగా పెడతారు. అంటే తెలంగాణలో దీపావళికి పెడతారు కదా, తమిళనాడు, ఆంధ్రాలో అయితే దసరాకి పెడతారు. బట్ ఇక్కడ కూడా పెడతారు. కాకపోతే స్పెసిఫిక్ గా నెల్లూరు, గుంటూరు జిల్లాల వాళ్ళందరూ ఒకసారి నేను వెళ్ళాను, అందుకని నాకు ఖచ్చితంగా తెలుసు. వాళ్ళలో ఇదే పెట్టుకునే ఆచారం ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు దీపావళికి తెలంగాణలో లేకపోతే ఆంధ్ర, తమిళనాడులో మన దీనికి పెట్టినంత వైడ్ రేంజ్ లో కాదు, తక్కువ మంది పెడతారు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట మన సంక్రాంతి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతికి మకర జ్యోతి. అవును, నేను అడుగుదాం అనుకున్నాను ఈ క్వశ్చన్ యాక్చువల్లీ. అదే అయ్యప్పలు అందరూ వెళ్తారు కదా, పక్కన కుందల శిఖరం అని శబరిమల నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉందంట. ఆ కొండ దగ్గర మేడంబల్పాడు ఏదో ఊరుంది. ఆ ఊర్లో ఈ మకర జ్యోతిని వెలిగిస్తారు ప్రతి ఏటా సంక్రాంతి. కరెక్ట్ గా ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పాను కదా, అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, ఆ టైంలోనే వెలిగిస్తాడు. దీని ఏం చెప్తారంటే, మకరాసురుడు అనే ఒక రాక్షసుడిని అయ్యప్ప వధించాడని, ఆ వధించి తనే జ్యోతి రూపంలో భక్తులను ఆశీర్వదించడానికి వస్తాడని, ఈ అయ్యప్ప భక్తులు అందరూ కూడా ఆ జ్యోతి చూడడానికి కొన్ని లక్షల సంఖ్యలో వెళ్తారు. 40 రోజులు దీక్షలు అవి చేసుకుని ఆ రోజుకి అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ జ్యోతి చూడడం వల్ల వాళ్ళ జన్మ ధన్యం అవుతుందని భావిస్తారు. అది కూడా సంక్రాంతి. అవును, టీవీలో కూడా చూస్తూ ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు. కవరేజ్ ఉంటుంది, మనం అందరం టీవీలోనే చూస్తాం కాబట్టి. ఈ పండుగలన్నీ మనం పట్టణాల్లో ఇలాంటి నగరాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే పూర్తిగా అనుభవంలోకి వస్తాయి. అవును, అంతెందుకు మన హైదరాబాద్ రోడ్లన్నీ ఇప్పుడు మొదలెడతారు కదా, ఆ రోజు ఆ 3 రోజులు హైదరాబాద్ లో జనాలు ఎవరు ఉంటారు, ఖాళీ అయిపోతుంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్లు ఉంటాయి. అవును, అంత హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది, రోడ్లన్నీ సూమ్సామ్ కనిపిస్తాయి. మామూలే. అదే, అంటే గ్రామాల్లో అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఆ పండుగను ఎంజాయ్ చేయడానికి ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. చాలా చాలా బాగా చెప్పారు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత గురించి. చాలా చాలా ధన్యవాదాలు. ఈ విశిష్టత తెలుసుకుని అందరూ కూడా సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.